పాద్రే పియో గారు రోజుకి 16 గంటలు పాప సంకీర్తనాలు వింటూ ఉండేవారు. అలాగే ఆ రోజు కూడా పాప సంకీర్తనాలు వినడానికి కూర్చున్నారు. కొంతమంది విశ్వాసులు పాప సంకీర్తనం చేశారు. ఆ తర్వాత వారి మధ్యలో నుండి ఒక అందమైన వ్యక్తి పాప సంకీర్తనం చేయడానికి ముందుకు వచ్చాడు. అతను చాలా పొడవుగా, చాలా ఎత్తుగా, చాలా అందంగా ఉన్నాడు. అతను వేసుకున్న దుస్తులు కూడా చాలా హుందాతనంగా ఉన్నాయి. ఆ వ్యక్తి కూడా చాలా మర్యాదస్తుల్లా మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా, నైతిక విలువలకు వ్యతిరేకంగా మరియు మానవులకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. ఆ పాపాలు చాలా భయంకరంగా, చాలా విభిన్నంగా ఉన్నాయి. అవి చాలా ఘోరమైన పాపాలు కూడా, మరియు పాపాల యొక్క సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. పాద్రే పియో గారు వారి యొక్క జీవిత కాలంలో ఇటువంటి పాపాలు ఎప్పుడూ వినలేదు. దానితో కాస్త అయోమయ పరిస్థితిలోనికి వెళ్లారు. కానీ పవిత్రాత్మ శక్తితో, దేవుని యొక్క వాక్యముతో, చర్చ్ యొక్క నియమాలను తెలియచేస్తూ పునీతుల యొక్క జీవితాలను ఆదర్శంగా చూపించారు. కానీ ఆ వ్యక్తి చాలా మర్యాదగా, చాలా తెలివిగా తన పాపాలను సమర్థించుకుంటూ మనుషులకు చాలా ఈజీగా అర్థమయ్యేలా ఆ పాపాలను వివరించాడు. మరియు దేవునికి వ్యతిరేకంగా, మరియ తల్లికి వ్యతిరేకంగా మరియు పునీతులకు వ్యతిరేకంగా చాలా పాపాలు చేశాను, వారిని ఘోరంగా తిట్టాను, వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించాను అని పాప సంకీర్తనం చేస్తూనే మరలా తెలివిగా ఆ పాపాలను సమర్థించుకుంటూ పాద్రే పియో గారిని తన పాప సంకీర్తనముతో గందరగోళ పరిస్థితిలోనికి తీసుకువెళ్ళాడు. పాపాలను ఒప్పుకుంటూనే వాటిని సమర్థించుకుంటూ మరియు అగౌరవంగా మాట్లాడే తన తెలివైన వాదనలను మరియు అతని యొక్క దురుద్దేశముతో నిండిన ప్రతిస్పందనకు పాద్రే పియో గారే ఆశ్చర్యపోయారు. అసలు ఈ మనిషి ఎవరు, ఎటువంటి లోకం నుండి వచ్చాడు అని ఆలోచించడం మొదలుపెట్టారు. అలా అతన్ని జాగ్రత్తగా చూస్తూ అతని ముఖములో ఏదో చదివే ప్రయత్నం చేశారు పాద్రే పియో గారు. మరియు ఆ వ్యక్తిని ఖచ్చితంగా గుర్తించడానికి దగ్గరగా తన గొంతును వినడం మొదలుపెట్టారు పాద్రే పియో గారు. అంతలో అకస్మాత్తుగా అతనిలో ప్రకాశవంతమైన ఒక వెలుగు వచ్చింది. వెంటనే పాద్రే పియో గారు గట్టిగా కమాండింగ్ గొంతుతో ఆ వ్యక్తితో ఇలా చెప్పమని చెప్పారు: యేసు దీర్ఘకాలం జీవించునుగాక, మరియా దీర్ఘకాలం జీవించునుగాక అని చెప్పు అని ఆ వ్యక్తితో చెప్పించారు. ఆ వ్యక్తి ఈ పవిత్రమైన పేర్లను చెప్పగానే వెంటనే భరించలేని దుర్వాసనను విడిచిపెట్టాడు. అప్పుడు ఆ వ్యక్తి సాతాను అని తెలిసింది. వెంటనే ఆ వ్యక్తి సాతానుగా మారిపోయి మంటల్లో అదృశ్యమైపోయాడు.